చైత్రమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు కామద ఏకాదశి జరుపుకుంటాము. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. ఈసారి 2025 ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 8 గంటలకు మొదలవనుంది. శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 12 నిమిషాలతో ముగుస్తుంది. అయితే ఏకాదశి తిథి సూర్యోదయం నుంచి లెక్కించబడుతుంది కాబట్టి ఏప్రిల్ 8న కామద ఏకాదశిని జరుపుకోవాలి. ఈ రోజున ఉపవాసం చేయడం, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన ప్రత్యేక ఫలితం లభిస్తుంది. కామద ఏకాదశి నాడు వివాహితులు లక్ష్మీ నారాయణను ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఈ రోజున ఉపవాసం ఉంటామని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత శ్రీహరి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై పెట్టాలి. అక్షింతలు, గంధం, పువ్వులు సమర్పించాలి. స్వామివారికి పంచామృతాలు, అరటి పండ్లు, తులసి దళాలను సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలతో ఇలా స్వామివారిని ఆరాధించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణు చాలీస, కామద ఏకాదశి వ్రతను చదువుకోవాలి. చివరిగా హారతితో పూజను ముగించాలి. ఈ రోజు సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి. నెయ్యితో దీపం వెలిగిస్తే మరీ మంచిది. రాత్రి నిద్రపోకుండా ఈ రోజున జాగారం ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుందని, విష్ణువుకి కీర్తనలు, భజనలు పాడితే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చని, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. శక్తి కొద్దీ దాన ధర్మాలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఈ విధంగా ఏకాదశి నాడు పూజ చేయడం వలన దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది, ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. ఏకాదశి తిథిని లోక రక్షకుడు శ్రీహరికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఈ విష్ణువుని ఆరాధిస్తే పుణ్యఫలం లభిస్తుంది.